మన ఆత్మ, మన శరీరం కాపాడబడాలంటే మనం కూడా దావీదు వలె యుద్ధం చేయాలి. మనం పోరాడినది శరీరాలతో కాదు అన్నారు పౌలు గారు. ప్రియులారా, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో మనం పోరాడాలి. కాబట్టి మనం ఏం చేయాలా? దావీదు వలె యుద్ధం చేయాలి, సాతానుతో యుద్ధం చేయాలి. సాతాను ఎదిరింపుల పుస్తకం తీసుకొని సాతానుతో యుద్ధం చేయాలా? అపవాదిని ఎదిరించుడు, అప్పుడు వాడు మీ ఎదురు నుండి పారిపోనని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి దావీదు గారు ఏం చేశాడంటే గొల్లియాతును ఎదుర్కోవడానికి వెళ్ళాడు. తన చిక్కములో నుండి ఒక రాయిని తీసుకొని వడిసెలలో పెట్టి వేగముగా వెనక్కి వెళ్ళి మరలా వేగంగా వచ్చి గొలియాతును పట్టాడు. పిల్లరా, అది ఆ రాయి అతని నుదురుకు తగిలి నుదురులోనికి సొచ్చుకుపోయింది. బలమైనటువంటి ఆ యొక్క గొలియాతు బోర్లంగా పడ్డాడు. పరిగెత్తుకుని వెళ్ళి దావీదు కత్తి తీసి అతని తలను తెగవేశాడు.